నిన్న ఒక్క రోజులోనే బంగారం ధరలు 5,000 రూపాయలు పడిపోయాయి. అందరూ ఇదే సరైన టైం అనుకునే లోపే ఈ రోజు మార్కెట్ పూర్తిగా ట్విస్ట్ ఇచ్చింది. మళ్లీ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇది సాధారణ మార్పు కాదు. దీని వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకుంటే మీరు షాక్ అవ్వాల్సిందే. చివర్లో చెప్పే విషయం విన్నాక మీరు గోల్డ్ కొనాలా వద్దా అనేది డిసైడ్ అవుతారు. అసలు మార్కెట్ లో ఏం జరుగుతోందంటే బంగారం ధరలు ఇలా ఒక్కసారిగా పడిపోవడం, వెంటనే మళ్లీ పెరగడం వెనుక ప్రధాన కారణం అంతర్జాతీయ పరిస్థితులే. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న టెన్షన్, యుద్ధ భయాలు, ముఖ్యంగా ఇరాన్తో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మార్కెట్ పై భారీ ప్రభావం చూపిస్తున్నాయి. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు సాధారణంగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా బంగారానికి మొగ్గు చూపుతారు. అందుకే ఒకవైపు ధరలు పడిపోతున్నట్టు కనిపించినా వెంటనే మళ్లీ డిమాండ్ పెరిగి రేట్లు ఎగబాకుతున్నాయి. ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం దాదాపు అన్ని మార్కెట్లపైన ఉంటుంది. ముఖ్యంగా బంగారంపై కూడా ఉంటుంది. ఇక మన దేశంలో చూస్తే ఇప్పటికే పండుగల సీజన్ దగ్గర పడుతుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు పెరుగుతున్నాయి. దీంతో లోకల్ డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ట్రంప్ పుణ్యమా అని బంగారం రేట్లు కుప్పకూలిపోతున్నాయి. కానీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయంతో ప్రపంచ దేశాల్లో గందరగోళం నెలకొంది. ఇరాన్తో యుద్ధం మరో 2-3 వారాలు భీకరంగా ఉంటుందని చెప్పేశారు. దీంతో ముడి చమురు ధరలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నిన్న మొత్తం మీద గోల్డ్ రేట్లు పూర్తిగా పతనమయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రానికి చూసుకుంటే దాదాపు 5,000 పడిపోయింది. ఇది పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 2 రోజుల క్రితమే పెరిగిన ధరలు మళ్లీ తగ్గడం ప్రారంభమైంది. కానీ ఇన్వెస్టర్లకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఇవాళ మార్కెట్ లో మళ్లీ బంగారం రేట్లు పెరిగాయి. 24 క్యారెట్లపై 1,960 రూపాయలు పెరగ్గా 1,50,930 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటుపై 1,800 పెరగ్గా ఇప్పుడు 1,38,350 రూపాయలు పలుకుతోంది. అటు కేజీ వెండి ధర గతంలో 10,000 తగ్గి 2,55,000 వద్ద ఉంది. ప్రస్తుతం అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంటే ఇక్కడ 2 రకాల వారికి 2 రకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొనుగోలు చేయాలనుకునే వారికి ఇటీవల పడిపోయిన ధరల వల్ల కొంత రిలీఫ్ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నందున ఆలస్యం చేస్తే మరింత ఖర్చు కావచ్చు. మార్కెట్ చాలా వాలటైల్ గా ఉంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. మొత్తంగా చెప్పాలంటే ఇప్పుడు బంగారం మార్కెట్ చాలా సెన్సిటివ్ స్టేజ్ లో ఉంది. చిన్న వార్త కూడా ధరల్ని భారీగా మార్చేస్తుంది. అందుకే మీరు కొనాలా ఆగాలా అనేది మీ అవసరం, మీ బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, రాబోయే రోజుల్లో ఇంకా వొలాటిలిటీ ఉండే ఛాన్స్ ఎక్కువ. మీరైతే ఇప్పుడు గోల్డ్ కొంటారా లేక ఇంకొంచెం వెయిట్ చేస్తారా? కామెంట్స్ లో తప్పక చెప్పండి. ఇలాంటి గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.